ప్రైజ్ లార్డ్. దేవునామంలో అందరికీ వందనములు. ఈ సమయమునందు యూట్యూబ్లోకి రావటానికి, దేవుని వాక్యం చెప్పటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క సమయం బట్టి దేవాది దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తూ యూట్యూబ్లో వీక్షిస్తున్న మీ అందరికీ మరి ఒక మారు వందనములు తెలియజేస్తున్నాను. దిస్ ఈజ్ రైట్ టైమ్ టు హియర్ అండ్ వాచింగ్ దిస్ వీడియో. ఇది చాలా సరి అయిన సమయం, చాలా విలువైన సమయం, విలువైన మాటలు. ఈ సమయమునందు దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మరి ఒక మారు దేవాది దేవుడికి వేలాది స్తుతులు స్తోత్రములు తెలియజేస్తున్నాను. ఒక చిన్న ప్రార్థనతో వాక్య భాగంలోకి వెళ్ళిపోతాం. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదములకు కారణమైన మా గొప్ప దేవ, నీకు వందనములు యేసయ్యా. ఈ సమయం నందు యూట్యూబ్ లైవ్లోకి ప్రభువా మరి నీ యొక్క వర్తమానాన్ని ఇవ్వటానికి నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనములు తండ్రి. అనేక విషయాలు ప్రభువా మాతో మాట్లాడండి తండ్రి. మీరు మాలో ఉంటే, మీరిచ్చిన జ్ఞానం ద్వారా మీరు మాలో ఉంటే అనేక నశించు ఆత్మలకు మరి ఈ వర్తమానం ద్వారా వారి జీవితాలు ఉపయోగకరంగా, వారి పాపపు జీవితాన్ని విడవటానికి, పరిశుద్ధతలోకి రావటానికి అవకాశం ఉంటుంది తండ్రి. నేనైతే అపరాధిని తండ్రి, నేనైతే పాపిని, జ్ఞానం లేనివాడని. ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి వాక్యాన్ని అర్థమంత రీతిలో వారికి అర్థం చేసుకోవటానికి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. వాక్యంతో మమ్మల్ని బలపరచమని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ సమయం నందు వాక్యము చెప్పడానికి, పరిశుద్ధ గ్రంథము నుండి అనేక లేఖనములు మీకు తెలియపరచడానికి నేను ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూద్దాం. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పడుకొని యుందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం బహు విలువైనది. మీ జీవితాలకి ఈ వర్తమానం చాలా ఉపయోగకరమైనది. యవ్వన బిడ్డలారా, తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. చీమలకున్న జ్ఞానం బహుశా మనకు లేకుండా పోయిందేమో. దేవుడు సర్వ సృష్టిని సృజించిన తర్వాత వాటిని అన్నిటినీ సిద్ధపరిచి, ఆ తర్వాత నిన్ను నన్ను తన పోలికలో తన స్వహస్తాలతో తండ్రివారు నిర్మించటం జరిగింది. జీవవాయువు ఊదగా జీవాత్మతో మనం ఈ భూమి మీద మనం జీవించటానికి దేవుడు ఎంతగానో మనల్ని ఆశీర్వదించాడు. మన పోలిక దేవుని యొక్క రూపం. మనల్ని నిర్మించింది తన స్వహస్తాలతో నిర్మించాడు తండ్రివారు.
మనం తాను సృష్టించిన అన్నింటిలో శ్రేష్టమైన వారము, ప్రత్యేకమైన వారము. తాను సృష్టించిన అన్నింటిలో చూచి మనల్ని చూసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు తండ్రి వారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. చీమలు జ్ఞానము కలిగినవండి. చీమలు జ్ఞానము కలిగినవి. ఇక్కడ వాక్య భాగంలో మీరు చూసినట్లయితే చీమలకు కావాల్సినటువంటి ఆహారాన్ని వేసవి కాలమందు, కోత కాలమందు వాటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయి. అవి పని చేస్తూ ఉన్నాయండి. అవి పని చేస్తూ తన ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. ఈరోజు చీమలను చూసి నేర్చుకో అని తండ్రి వారు చెబుతూ ఉన్నాడు. ఎస్, దిస్ ఈజ్ రైట్ టైమ్ టు హియర్. ఇది చాలా విలువైన సందేశంగా నేను మీకు చెబుతూ ఉన్నాను. ఈరోజు స్కూలింగ్, కాలేజ్, యూనివర్సిటీ లెవెల్లో చదువులు పూర్తి అయిపోయాక చాలామంది విద్యార్థులు తల్లిదండ్రుల మీదనే ఆధారపడుతూ తల్లిదండ్రుల్ని బాధించేవారిగా మీలో ఎంతమంది ఉన్నారు? నువ్వు వేసుకుంటున్న షర్ట్ అమ్మ నాన్న కొనిచ్చింది, నువ్వు తింటున్న ఆహారం అమ్మ నాన్న కొనిచ్చి అమ్మ నాన్న ఏర్పాటు చేసింది. నీ చదువులో, నీ బాల్యంలో, నువ్వు యువకుడుగా ఈ క్షణం వరకు కూడా నీ తల్లిదండ్రులు వారి రెక్కల కష్టంతో చదువు అంతా పూర్తి చేసుకొని కూడా ఈరోజు నీవు ఒక జాబ్ సంపాదించుకోలేకపోయి నీ తల్లిదండ్రుల్ని బాధించే బిడ్డగా ఎంతమంది ఉంటున్నారు? తల్లిదండ్రులు దుఃఖిస్తున్నారండి. తమ బిడ్డలు ఉన్నత చదువులు చదువుకొని కూడా ఈరోజు చాలామంది సరి అయిన జాబ్స్ చేయకుండా మరి వాళ్లకు నాకు తగిన జాబ్ కావాలి అని ఇంకా ఎదురు చూసే బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు పొలాల పనులు చేసుకుంటూ, మట్టి పనులు చేసుకుంటూ, మూటలు మోస్తూ, బరువులు మోస్తూ, ఎండకెండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఆ తల్లిదండ్రులు వేలకు వేలు డబ్బులు పంపిస్తూ ఉంటే చాలామంది కోచింగ్లు అంటూ, క్యాంపస్లు అంటూ చాలామంది ఏ పని చేయకుండా దుర్వినియోగం చేసుకుంటున్నారండి. ప్రియమైన సహోదరి, నేను చెప్పేటువంటిది నీ తల్లిదండ్రులు కష్టపడి నిన్ను చదివించిన తర్వాత నీ విద్యను పూర్తి చేశాక నువ్వు చేయాల్సిన పని ఏంటి? జాబ్ చేయాల్సిన నీవు అదే కావాలి అని కూర్చుంటూ నీ తల్లిదండ్రులకు నువ్వు భారంగా ఉండటం నువ్వు ఎప్పుడు గమనించటం లేదా? నీ తల్లిదండ్రులు పెద్ద వయసు వారయ్యారే అని నువ్వు ఎప్పుడు ఆలోచించటం లేదా? ఈరోజు రోజులు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ ఒక సోమరిలాగా ఏ జాబ్ చేయకుండా నువ్వు ఉంటున్నావు. దేవుడు చీమల వద్దకు వెళ్ళి వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో అంటున్నా. ఎస్, నువ్వు జ్ఞానం కలిగి జీవించాలి. నువ్వు జ్ఞానం కలిగిన కుమారుడు అయితే
నువ్వు జాబ్ నువ్వు అనుకున్న జాబ్ కాకపోయినా ఏదో ఒక జాబ్ చేస్తూ నీ యొక్క అవసరతలు నువ్వు తీర్చుకుంటూ నీ తల్లిదండ్రులకు నువ్వు పంపించేవాడిగా ఉండాలి. నీ తల్లిదండ్రులు పెద్ద వయసు వారయ్యారు కదా, ఇంకా ఎన్ని రోజులు వాళ్ళు పనులు చేయాలి? ఈ సంవత్సరం జాబ్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ జాబ్ వస్తుందని నువ్వు ఏ పని చేయకుండా వాళ్ళ మీదే ఆధారపడితే ఎలా? అది క్షేమం అంటారా? అది ఎంతవరకు కూడా క్షేమకరం కాదు. కొన్ని సమయాల్లో మనకు ఇష్టం లేకపోయినా కూడా మన అవసరాలు అంటే కనీసం నీ అవసరాలు తినటానికి ఆహారం కావాలి. దానికి మీ తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా నువ్వు చేసిన ఆ పార్ట్ టైం జాబ్ కావచ్చు, ఫుల్ టైం జాబ్ కావచ్చు, ఆ జాబ్ ద్వారా నువ్వు నీ ఆహారాన్ని నువ్వు సిద్ధపరచుకునేవాడిగా ఉండాలి. హాస్టల్ ఫీజు కట్టుకునేవాడిగా ఉండాలి. నువ్వు చదువుకుంటావా? చదువుకో. పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకో. నీ తల్లిదండ్రులకు నువ్వు భారంగా ఉండమాకు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. నిజమేనండి. మనం ఎన్నో మార్లు మన ఇండ్లలోనూ అనేక రోడ్ల గుండా మనం చూస్తూ ఉన్నప్పుడు అవి మన ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మనం అనేక ప్రదేశాల్లో మనం చూస్తూ గమనించినట్లయితే చిన్న చిన్న ధాన్యపు గింజల్ని అవి తీసుకొని వెళ్తూ ఉంటాయి. చీమల పుట్టలు ఏర్పాటు చేసుకుంటుంటాయి. చాలా ఆహారాన్ని అవి దాచిపెట్టుకుంటూ ఉంటాయి. అవి క్రమంగా వెళ్తూ ఉంటాయి. ఒక చీమ వెనక ఇంకో చీమ, ఒక చీమ వెనక ఇంకో చీమ, ఇట్లా అవి చిన్న చిన్నపు ధాన్యపు గింజల్ని మోసుకుంటూ వెళ్తూ ఉంటాయి. చీమల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అవి క్రమముగా వెళ్తాయి. రెండు, అనేక కాలముల యందు వాటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. చాలా చీమలను చూసినప్పుడు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మన జీవితాల్లో మనం సోమరి ఎందాక నీవు పడుకొని ఉందు, ఎప్పుడు నిద్ర లేచేదవు? ప్రియమైన స్నేహితుడా, తల్లి, అక్క, చెల్లి, తమ్ముడు, ఎందాక పడుకుంటావు? ఉదయమైంది, నువ్వు లేవాలి కదా, లేచి అమ్మ నాన్నకు ఇంట్లో పనుల విషయంలో సహాయం చేయాలి కదా. అవసరమైతే అమ్మ నాన్నతో కలిసి పొలం దగ్గరకు పోయి పొలం పనులలో సహాయం చేయాలి కదా, లేదా ఇంటి పనులలో సహాయం చేయాలి కదా, లేదంటే నువ్వు వర్క్ అంటే నీ పని నిమిత్తం నువ్వు బయటకు వెళ్ళాలి కదా. ఎందాక నువ్వు పడుకొని ఉంటావు? ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికిదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందు. ఇది ఎంతవరకు క్షేమం కాదు తమ్ముడు, చెల్లి. తల్లిదండ్రుల్ని బాధించే బిడ్డగా నువ్వు ఉండకూడదు. తల్లిదండ్రుల వయసు మీద పడుతున్నప్పుడు నీ చదువు అయిపోయిన తర్వాత నువ్వు అనుకున్న జాబ్ కోసం నువ్వు ప్రయత్నాలు సాగిస్తూనే ఎట్ ద సేమ్ వాళ్ళ మీదే ఆధారపడుతూ వాళ్ళ డబ్బులే తెప్పించుకొని హాస్టల్ ఫీజులు ఇవన్నీ చేసే ప్రయత్నం చేయకండి. పార్ట్ టైం జాబ్ చేసుకోండి, చదువుకోండి, మీ హాస్టల్ ఫీజులు మీరే కట్టుకోండి. ఈరోజు ఇంటి దగ్గర అమ్మా నాన్న దగ్గర ఉండి చదువుకుంటున్న వాళ్ళు, లేదా హాస్టల్స్లో
అనేక ఇన్స్టిట్యూట్స్లో చదువుకుంటున్న వాళ్ళు, మీరు చీమలను చూసి జ్ఞానం తెచ్చుకోండి. వాటి నడతలు చూసి జ్ఞానం తెచ్చుకోండి. అవి ఏ కాలానికి ఆ కాలంలో వాటి ఆహారాన్ని సిద్ధపరచుకుంటున్నాయే. మరి నీవు దేవుడి యొక్క రూపాన్ని పోలి ఉన్న నీవు ప్రత్యేకమైన వాడు, శ్రేష్టమైన వాడవు. మరి దేవుడు ఎంతో జ్ఞానాన్ని, ఎంతో నాలెడ్జ్ని నీకు దేవుడిచ్చాడు కదా. మరి నీవు జ్ఞానం కలిగి ఎందుకు జీవించటం లేదు? ఇంకనూ అమ్మ నాన్నల మీద ఎందుకు ఆధారపడుతూ ఉన్నారు? ఇంకనూ పని చేయాల్సిన సమయంలో ఇంకా పడుకోవాలని ఎందుకు పడుకుంటున్నావు? ఇది ఎంతవరకు క్షేమం కాదండి. బాల్యం దశలో ఉన్నప్పుడు, స్కూలింగ్ ఏజ్లో, కాలేజీల ఏజ్లో ఉన్నప్పుడు తల్లిదండ్రుల మీద వారి బాధ్యత కాబట్టి మన యొక్క అవసరాలు కావచ్చు, మనకున్న బుక్స్ కావచ్చు, మనకున్న డ్రెస్సులు కావచ్చు, ఏదైనా వారు కొనిస్తారు. కానీ నీ చదువు అయిపోయాక కూడా నువ్వు ఎక్కడో ఉంటూ డబ్బులు పంపించండి అని వారిని బాధించకండి. మీ ఆహారాన్ని మీరు ప్రార్థన. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదము కారణమైన మా గొప్ప దైవానికి వందనములు తండ్రి. ప్రభువా, ఈ వాక్యాన్ని బట్టి జ్ఞానము కలిగి, మరి అవి అయితే చీమలైతే జ్ఞానము కలిగి వాటి ఆహారాన్ని తనకి తగిన కాలమందు ఆహారాన్ని సిద్ధపరచుకుంటూ ఉన్నాయి. మరి ఈ మా జీవితాల్లో ఎంతోమంది మరి లేజినెస్తో, మరి పెళ్ళికి ముందు కావచ్చు, పెళ్ళి అయిన తర్వాత కావచ్చు, అనేక మంది యువతులు కావచ్చు, యువకులు కావచ్చు, ఎటువంటి పనులు చేయకుండా మరి వారు లేజినెస్తో మరి ఉదయం అవుతున్నా నిద్ర లేవకుండా ఇంకొంచెం సేపు పడుకుంటానని అనేక పనులు కూడా వారు మరి లేట్ చేస్తూ ఉన్నారు. ఆ పనిని పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. దానివల్ల అనేక సమస్యలు రావటానికి అవకాశం ఉంది తండ్రి. ఎవరైతే లేజినెస్తో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి బిడ్డ, ప్రతి కుమారుడు కూడా తన తల్లిదండ్రుల్ని బాధించకుండా, ఇబ్బంది పెట్టకుండా వారు జ్ఞానం కలిగి జీవించుటకు సహాయం చేయండి తండ్రి. వారు మరి ఈ సొలొమోన్ రాసినటువంటి ఈ సామెతల గ్రంథంలో చూసినట్లయితే ఈ వాక్యంతో వారు మరి వారి జీవితాల్లో మరి ఆ సోమరితనం తీసివేసులాగా మరి వారి జీవితాల్లో మరి ఆ యొక్క జ్ఞానం కలిగి జీవించడానికి సహాయం చేయమని, ప్రతి బిడ్డ కూడా నీ యొక్క చిత్తానుసారం జీవించేలాగా సహాయం చేయమని చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.